జీవీఎంసీ వద్ద బీఎంఎస్ ధర్నా విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వద్ద భారత మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కార్యదర్శి ఎస్ఎం కెఎన్ అనిల్ కుమార్, భారతీయ రక్షక్ మజ్దూర్ సంఘ్ ఉప ప్రధాన కార్యదర్శి పి విద్యాసాగర్ మరియు కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు ఈపీఎస్ 95, కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలి, ఈఎస్ఐసి సీలింగ్ 42,000 రూపాయలకు, ఈపీఎఫ్ సీలింగ్ 30,000 రూపాయలకు పెంచాలి, స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనాలు పెంచాలి, బోనస్ చట్టం అర్హత పరిమితి పెంచాలి, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ వెంటనే ఏర్పాటు చేయాలి. ధర్నా కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. నా పేరు రొక్కం సురేష్ కుమార్, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో కలెక్టరేట్ల ముందు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈఎస్ఐసి పరిమితి పెంచాలని, పిఎఫ్లో ఉన్న పరిమితి పెంచాలని, రెగ్యులర్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ తాలూకా గౌరవ వేతనాలు పెంచాలని, అలాగే అనేక విషయాల మీద ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అనేక ఇబ్బందులు గురించి మేము ఒక మెమరాండంని లేబర్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సెంట్రల్ విషయాలన్నీ ఒక మెమరాండం రూపంలో జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి జిల్లాలో ఉన్న అనేక యూనిట్లు, యూనియన్లకు సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి ధర్నా చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. డిమాండ్స్ ఈపీఎఫ్ 95 సంబంధించి పరిమితి పెంచాలని, ఆశా వర్కర్స్ సంబంధించి విషయాల గురించి, అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి గౌరవ వేతనాలు పెంచాలని, అలాగే ఈఎస్ఐసి సంబంధించి పరిమితి పెంచాలని, అలా అనేక రకాల విషయాలు కూడా ఉన్నాయండి.